ఎలక్షన్లు ఎన్నడో కానీ తెలంగాణలో పార్లమెంట్ రాజకీయాలు షురువైనట్టేనబ్బా. అసెంబ్లీ ఎలక్షన్ల కారు పల్టీ కొట్టే వరకు బీఆర్ఎస్ పార్టీలు ముందే ప్రచారం చాలు చేసిండ్రు. పార్టీ ఆఫీసులలో మీటింగ్లు పెట్టుకొని మొన్న కేసీఆర్ సారు నల్గొండల మీటింగ్ పెట్టింది కూడా గందుకే. అటు బీజేపీ యాత్రల పేరు మీద రువ్వడి చూపియబట్టే. ప్రతిపక్షాలే గిట్లుంటే ఇక పవర్లున్న పార్టీ ఊకుంటుందా? చేవేళ్ల కాడ జనజాతర పేరు మీద మీటింగ్ పెట్టి ఎవరు ఏం మాట్లాడినరో ఈ నురి మరి. చేవెళ్ల జనజాతర సభకు జాతర లెక్కనే వచ్చిర్రు జనము. 500 గ్యాస్ సిలిండరు, ఫ్రీ కరెంట్ పథకాలు, ఈ 2.5 నెలల ఏలుబడి గురించి మాట్లాడిరు మంత్రులంతా. 100 రోజులు అయ్యే వరకు కడమ గ్యారెంటీలు కూడా పక్కా అమలు చేస్తామన్నారు. కేసీఆర్ సార్ అసెంబ్లీకి రాడు గాని బయట ఏదేదో మాట్లాడతాడని గరమైనారు. 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తానంటే వాళ్ళ కళ్ళల్లో కారం పోసుకున్నారేమో, మండిపోతున్నారు వాళ్ళు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సారు సీదా కేటీఆర్ కు సూటి పెట్టిండు. ఊకుకే సర్కార్ పడిపోతుంది అంటున్నందుకు. ఎవడైనా 3 నెలలో 6 నెలలో ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలకు వచ్చే మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిడ్చి కొడతారని చెప్పి రేవంత్ రెడ్డి సీఎం క్యాండిడేట్ అంటే కాంగ్రెస్ కు 30 సీట్లు కూడా రాకపోవని రామన్ అన్నాడు కదా. ఈ కుర్చీ ఇనాం కింద వచ్చింది కాదు, ఈ కుర్చీ అయ్య పేరు చెప్తే వచ్చింది కాదు బిడ్డ. నీలాగతో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో కూర్చోబెట్టి నువ్వు మా కార్యకర్తలు, నువ్వు కాదు నిన్ను పుట్టించిన నీ అయ్య కాదు వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్చీని తాకలేరని ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ ని సవాలు విసురుతున్నా. బిడ్డ, ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మొగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో. బీఆర్ఎస్ బీజేపీ నడుమ చీకటి దోస్తాను ఉందని గీ ముచ్చట చెప్పిండు సీఎం సారు. నిన్న మొన్నటి వరకు ఈ కేటీఆర్ మోడీ కలిసే అంటగాగింది కదా. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడానికి కేసీఆర్ మోడీని ఎందుకు అడిగిండే? బీజేపీ గెలిస్తే గుజరాత్ లెక్క చేస్తామన్నోళ్ళని గిట్లా ప్రశ్నించిండు. గుజరాత్ మోడల్ అంటే ఏందే? ఊర్లో ఉన్న వాళ్ళందరూ తగలబెట్టుడా? ఇతర రాష్ట్రాలలో పెట్టుబడులు ఉంటే వాళ్ళని బెదిరించి మీ రాష్ట్రానికి గుంజుకపోవుడా? అడిగేటోళ్ళు లేడు కదా అని బెదిరించి రుబాబుతో దబాయించి బతకాలనుకుంటున్నారు బీజేపీ. యూట్యూబ్ ఛానల్ లేకనే ఓడిపోయినామని బీఆర్ఎస్ వాళ్ళు కొత్తవి చాలు చేస్తున్నందుకు గిట్లా అన్నాడు. అరే సన్నాసోడా, ఉన్న టీవీలన్నీ సుట్టపోలవే కదరా. మా అయ్య చూపించుకోవడానికి ఏమైనా టీవీ ఇచ్చిండా? రాసుకోవడానికి ఏమైనా పేపర్ ఇచ్చిండా? సాయంత్రం పూట సేద రీయడానికి జూబ్లీన్స్ లో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లు ఏమన్నా మాకు ఇచ్చిండా? మాకు ఆ ట్యూబ్ అక్కర్లేదు, ఈ ట్యూబ్ అక్కర్లేదు, ఏ ట్యూబ్ అక్కర్లేదు. బిడ్డ, నీ ట్యూబ్ లైట్ వాళ్ళ కొట్టే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం. అట్లనే కృష్ణానగర్ లేదన్న బ్రోకర్ దందా కూడా పెట్టుకో. అది ఇది 2 కలిస్తే బాగానే నడుస్తుంది నీ వ్యాపారం.